తెలంగాణే కాదు పక్క రాష్ట్రంలో నిన్న ఎన్కౌంటర్ కూడా జరిగింది. అంటే దేశవ్యాప్తంగా మావోయిస్టులను అంతమొందించడం సాధ్యమేనా? ఉద్యమాన్ని అణచిపెట్టడం సాధ్యమేనా? అంటే అమిత్ షా హోంమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి మాత్రం అసలు మావోయిజాన్ని అంతం చేయబోతున్నామని చెప్పేసి ప్రకటించాడు. అది సాధ్యపడుతుందా సార్? అంటే ఒకటి, ఇప్పుడు దేశంలో దాదాపు 80-90 జిల్లాల్లో మావోయిస్టు పార్టీ అంతకుముందు ప్రభావం చూపించింది. అనేక రాష్ట్రాల్లో కూడా, ముఖ్యంగా మధ్య భారతదేశంలో, ఏది మిడిల్ ఇండియాలో చాలా రాష్ట్రాల్లో, మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహారు, తర్వాత ఇటు ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణలో కూడా అది దాని ప్రభావం చూపించింది. కానీ క్రమంగా ఈ 10-15 సంవత్సరాలలో ఆ ప్రభావం అనేది ఒక 10 జిల్లాలకే పరిమితమైంది. మోస్ట్లీ అది జార్ఖండ్ ఏరియాలో ప్రభావితమైంది. ఇంకా చుట్టూ ప్రాంతాలలో కూడా ఉందని మనకున్నటువంటి ఈ మీడియాతో తెలిసేటువంటి విషయాలు. అది దీన్ని బట్టి చూస్తుందంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గకుండా పోయింది అనేది ఒక వాస్తవం. రెండవది ఏంటంటే, ఈ కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ కొంత డబ్బు బడ్జెట్లో చెప్పకుండానే కొంత డబ్బును కేటాయించి, కొంత అంటే మామూలు కాదు, ఈలో 1000 కోట్లు 2000 కోట్లు పెడితే వాళ్ళు 50,000 కోట్లు పెడతారు. పెట్టి ఏం చేస్తున్నారంటే, ఇది భద్రతా బలగాలను విస్తరించి బాగా దాదాపు 50,000 మంది భద్రతా బలగాలను దించిండ్రు ఈ రాష్ట్రాలలో అనేది ఒక అంచనా. అదొకటి. తర్వాత కోవట్లను బాగా తయారు చేసుకున్నారు. కోవట్లను తయారు చేసుకోవడం వల్ల ఏమైందంటే, ఒక కోవట్కి 20 లక్షలు 30 లక్షలు ₹1,00,00,000 ఆఫర్ చేసేటుంటే వాళ్ళకి ఎంత విశ్వసనీయంగా పనిచేసిన వాడు కూడా దిగజారేటువంటి వాతావరణం ఇలా ఉన్నది. కాబట్టి ఈ గత 2 ఏడాది నుంచి అనేక మంది అగ్రస్థాయి నాయకులు కూడా వాళ్ళు ఎన్కౌంటర్ అయిందని చెప్తున్నారు, కానీ ఏ రకంగా చనిపోయింది అనేది అక్కడ గ్రౌండ్ రియాలిటీస్ మనకు తెలియదు. కాబట్టి ఈ రకంగా ఈ కోవట్ల యొక్క సంఖ్య పెరిగింది, కోవట్ల యొక్క ఇన్వాల్వ్మెంట్ పెరిగింది. మరో ప్రక్క ప్రజలను ఇది సాల్వా జూడం పెట్టిన కాంతి మొదలు పెడితే ఆ తర్వాత కూడా ఎవరైనా రక్షణ ఇచ్చేది, వాళ్ళకు రక్షణ కల్పించేటువంటి షెల్టర్ ఇచ్చే పరిస్థితులు ఇవ్వాలి లేవు. కాబట్టి వాళ్ళు ఏమైనా గుట్టల పంటి, అడవుల పంటి, గుహల పంటి తిరగాల్సిన పరిస్థితి ఏర్పడదు. అంటే నిర్బంధం అనేది ఎక్కువైపోయింది, పట్టించడం వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. లొంగిపోయిన వాళ్ళు కూడా కొంతమంది వివరాలు ఇచ్చి వాళ్ళు అన్ని రకాల అడ్రస్లు ఇచ్చేటటువంటి పరిస్థితులు కూడా గమనిస్తున్నారు. ఇంకో అంశం ఏంటంటే, ప్రభుత్వం గత నక్సల్బారీ మొదలుపెట్టి దాదాపు 1968-69 నుంచి ఈయాటి వరకు దాదాపు 50 సంవత్సరాలు దాటిపోయింది. కానీ అప్పుడున్న అబ్జెక్టివ్ కండిషన్స్కును ఇవాళ ఉన్న అబ్జెక్టివ్ కండిషన్స్లో ప్రభుత్వం యొక్క బలం పెరిగింది. ఆధునిక పరిజ్ఞానంతో అనేక విషయాలను జస్ట్ నిమిషాల మీద, క్షణాల మీద తెలుసుకునేటువంటి అవకాశం ఇవాళ ప్రభుత్వాలకు వచ్చింది. కాబట్టి ఎక్కడైనా కానీ వాళ్ళు ఎవరు ఉన్నారనే అంశాలు కూడా, ఆ సమాచారం కూడా వాళ్ళకు దొరుకుతూనే ఉన్నది. కాబట్టి వీళ్ళు నిరంతరం వాళ్ళను వాళ్ళు రక్షించుకునేటువంటి దిశలో మాత్రమే ఈ ఉద్యమం నడుస్తుంది. వాళ్ళు ఏదైతే నడుస్తూ ఉన్నది అది చాలా కాలం నడిచే పరిస్థితి లేవు. ఆబ్జెక్టివ్ కండిషన్ చాలా చేంజ్ అయిపోయినాయి. కాబట్టి అదొకటి. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఈ అంశాన్ని, దీన్ని రూపుమాపాలే. అక్కడ ఉన్నటువంటి ఖనిజ లవణాలు అన్నీ, అక్కడ ఉన్నటువంటి సంపద అంతా కూడా ఇప్పుడు దాన్ని వెలికితీసి అభివృద్ధి క్రమంలో అని చెప్తున్నప్పటికీ కూడా సరే కార్పొరేట్ సంస్థల యొక్క యాజమాన్యాలకు ఇవ్వాల్సినటువంటి ఒప్పందాలు ఉంటాయి. కాబట్టి ఈ కారణాలతోటి కూడా వాళ్ళు చాలా సీరియస్గా దీని మీద పనిచేస్తూ ఉన్నారు. క్రమంగా అది వాళ్ళ యొక్క విస్తరణ తగ్గిపోవడం, వీళ్ళ ఎక్స్పాన్షన్ పెరిగిపోవడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు వీక్ అయిపోయింది. చాలా మంది సెంట్రల్ కమిటీలు పోయారు, అది ఈవెన్ అధినేత కూడా పోయిండు, కేశవరావు లాంటి వాళ్ళు కూడా పోయిండు, నిన్నగా మొన్న హిడ్బాగ్ కూడా పోయిండు. ఈ రకంగా అందులో ఉన్నటువంటి బాగా అనుభవజ్ఞులైనటువంటి లీడర్స్ కూడా పోతా ఉన్నారు. కాబట్టి వీక్ అయిపోయింది. సరే, ఒక ఉద్యమంకి ఎప్పుడైనా ఉద్యమం దేనికి పుడుతుంది? ఆకలితోటి పుడుతుంది, లేదా వివక్షతోటి పుడుతుంది, లేదా అన్యాయానికి గురైనప్పుడు పుడుతుంది. కాబట్టి అన్యాయం పోయినప్పుడు, ఈ వివక్షత పోయినప్పుడు, పేదరికం సంపూర్ణంగా పోయినప్పుడు, ఆదివాసుల సమస్యలు పరిష్కారం చేయబడినప్పుడు అది తప్పకుండా ఉద్యమాలకు కూడా చోటు ఉండదు. కానీ ఎంతసేపు ఇవన్నీ ఉంటే, ఇవన్నీ ఎగ్జిస్ట్ అయి ఉంటే, పేదరికం అంటే అబ్జెక్టివ్ పావర్టీ అనేది ఉన్నప్పుడు,
అంటే కడు పేదరికం ఉండడం, అణిచివేత ఉండడం, లేక అది వెనుకబాటుతనం చాలా విపరీతంగా ఉండడం, ఈ విద్యకు దూరం చేయడం, ఉద్యోగానికి దూరం చేయడం, అన్ని రకాల వనరులను కొద్ది మంది ఆక్రమించేటువంటి విధానం కొనసాగినంత కాలం ఏ సమాజంలో అయినా ఈ మార్పు కోసం కొట్లాడేటువంటి వ్యవస్థలు పుడుతూనే ఉంటాయి. కాబట్టి మావోయిస్ట్ పార్టీ అనేది అంతరిస్తుందా, పూర్తిగా పోతుందా అని చెప్పలేం. కానీ అది ఇప్పుడైతే వీక్ అయిపోయింది, కానీ తర్వాత మళ్ళీ ఏ రూపంలోనైనా ఏ ఉద్యమాలైనా వస్తాయి. ఈ రాష్ట్రంలో ఎన్ని రకాల ఉద్యమం రాలేదు కాబట్టి ప్రభుత్వాలు ఉద్యమాలను అలిచే విధానానికంటే ఎక్కువ ఉద్యమాలు ఎందుకు వస్తున్నాయి అనే దాని మీద వాళ్ళు కనుక పరిశోధన చేసుకుంటే ఆ ఉద్యమాలు రావడానికి గల కారణాలను కనుక లేకుండా వాటిని అడ్రస్ చేసినట్టయితే ఈ ఉద్యమాలు తప్పకుండా ఇంకా వీక్ అవుతాయి. వాటిని అడ్రస్ చేయకుంటే ఉద్యమాలు కొత్త కొత్త రూపాలలో వస్తుంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా పాలకులు అణచివేతకే ప్రాధాన్యత ఇస్తారు, కానీ సమస్యని పరిష్కారం చేయడానికి వాళ్ళు కనుక కాన్సన్ట్రేట్ చేస్తుంటే ఈ దేశంలో ఇంకా పెద్ద పెద్ద ఇటువంటి ఒక నిరంతరం ఉద్యమాలు చేసేటువంటి అవసరాలు కూడా ఉండకపోవచ్చు. కానీ పాలకులు ఎప్పుడు కూడా ధనవంతుల కోసం, పెట్టుబడిదారుల కోసం, లేదా పాలకుల సొంత వాళ్ళ కోసం మాత్రమే ఎక్కువ ఈ ప్రభుత్వాలను వాడుకుంటారు. ఈ ప్రాజెక్టులను నిర్మాణం చేసి వాళ్ళు సంపాదించుకుంటారే కానీ పేదల సమస్యలు పరిష్కారం చేయరు. కాబట్టి ఇవాళ పేదల సమస్యలకు సంబంధించినటువంటి ఉద్యమాలు అనేకం వస్తూనే ఉంటాయి. చరిత్రలో చాలా వచ్చినాయి, కొన్ని పోయినాయి, మళ్ళీ కొత్తవి వస్తున్నాయి. కాబట్టి మన తెలంగాణ సార్ మనుషులను చంపినంత ఈజీగా, మనుషులను అంతం చేసినంత ఈజీగా ఇజాన్ని అంత ఈజీగా అంతం చేయొచ్చా? అంటే అదే ఇంత సమస్య పరిష్కారం కానంత కాలము బేసిక్ సమస్యలు మళ్ళీ అందులో ఏదో ఒట్టిగా ఏదో అది కంఫర్టబుల్గా కోసమో లేకపోతే సౌఖ్యాల కోసం ప్రజలు కొట్లాడతలేరు. కనీస అవసరాలు తీరని పరిస్థితుల్లో దోపిడికి, బాగా ఒత్తిడికి, అవమానానికి గురైనప్పుడు తప్పకుండా ఇటువంటివి వస్తాయి. కాబట్టి అది ఒకరిని చంపుతారు కావచ్చు, ఇంకోరిని చంపుతారు కావచ్చు. ఎంతమంది చనిపోలేదు, మనం ఈ స్వతంత్ర యుద్ధంలో ఎంతమంది చనిపోలేదు, ఆ తర్వాత అనేక పోరాటాలలో ఎంతమంది చనిపోలేదు. అయినా పోరాటాలు ఆగిపోయినాయి. కానీ పోరాటం అనేది ఎప్పుడు కూడా ఒక ప్రజాస్వామ్యంలో పాలకులకు మధ్యన, పాలితులకు మధ్యన పోరాటాలు ఎప్పుడు ఉంటాయి. ఆ పోరాటాలు ఒక్కొక్కసారి సాధారణ పోరాటాలు ఉంటాయి, కొన్ని సందర్భాల్లో హింసాత్మకమైన పోరాటాలు ఉంటాయి. కాబట్టి అది పాలకుల యొక్క పరిపాలన బట్టి ఇటువంటి పోరాటాలకు అవకాశం ఉంటుందా లేదా అని చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి పాలకులను బట్టే పోరాటాలు వస్తాయి. అంటే మనం ప్రత్యక్షంగా చూసినాం తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా మనం అంటే మూమెంట్ నిర్వహించేసి అంతమంది అమరవీరులైనా కూడా మనం తెలంగాణను సాధించుకున్నాం. కాబట్టి ఇప్పుడు కొద్ది కాలం మావోయిజం అనేది 2 అడుగులు వెనక్కి పోవచ్చు, తర్వాత ముందుకు వస్తుందని మనం అనుకోవచ్చా సార్? ఏమో, నాకైతే దాని మీద నమ్మకం లేదు. ఎందుకంటే మావోయిస్టు పోరాటం వేరు, తెలంగాణ ఇష్యూ అనే పోరాటం వేరు. ఇది ప్రజాస్వామ్యయుతంగా ప్రజలందరి యొక్క ఇన్వాల్వ్మెంట్ తోటి జరిగిన పోరాటం. అదేమో ఒక సాయుధ పోరాటం. కాబట్టి సాయుధ పోరాటానికి అనువైనటువంటి పరిస్థితులు ఉండాలి. అలాంటి ఆబ్జెక్టివ్ కండిషన్స్, ముఖ్యంగా ప్రజల ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంటే అంత అది బలంగా ఉంటుంది. ప్రజల ఇన్వాల్వ్మెంట్ అనేది క్రమంగా క్షీణించిపోయినప్పుడు తప్పకుండా వాళ్ళు కూడా ఐసోలేట్ అవుతారు. కాబట్టి అది ప్రజల సమస్యలను బట్టి, ప్రభుత్వం యొక్క స్పందన, ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పందించే విధానాన్ని బట్టి ఆ పోరాటాలకు మరి ఫ్యూచర్ ఉంటుందా లేదా అని చెప్పలేం. కానీ అది మొత్తం పోరాటాలే ఆగిపోయినాయి, లేకపోతే ఇక పోరాటాలు రావని మాత్రం మనం చెప్పలేము. సార్ ఒకటి చివరిగా లాస్ట్ సార్, అంటే ప్రస్తుతం అయితే ఇంతమందిని చంపుతున్న పరిస్థితులలో సరే మావోయిజాన్ని అంతం చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించవచ్చు. సరే, ఇంకా ఉద్యమకారులు, ఎందుకంటే పట్టణ ప్రాంతాలలో కూడా వాళ్ళకి సపోర్టర్స్ ఉన్నారు, అందరూ ఉన్న పరిస్థితులలో దీన్ని బేరీజ్ వేసుకుంటే ఇట్లా వాళ్ళు చర్చలకు మేము కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నాము అని, చర్చలకు సిద్ధమని ప్రకటించినా కానీ తీసుకుపోయి పిట్టల్లా కాల్చి పడేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు సార్? అంటే ఇప్పుడు ప్రభుత్వాలను బట్టి ఉంటుంది, అది ప్రభుత్వాలను బట్టి ఉంటుంది. వీళ్ళు ఇచ్చే ఏదైతే ఆఫర్ ఇచ్చిందో దానిలో ఉండేటువంటి వివిధ అంశాలను బట్టి ఉంటుంది.
అయితే ఇప్పుడున్న ప్రభుత్వం బీజేపీ ఏంటంటే ఇప్పుడు కాదు, వాళ్ళు నక్సలిజం పుట్టది, అసలు కమ్యూనిస్ట్ పార్టీ పుట్టుకున్న బీజేపీకి కూడా బద్ధవైరిద్దం అనేది, ముఖ్యంగా హింసాయుతమైనటువంటి సంఘటనలు చాలా జరిగినాయి. గత 60-70 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. మనందరికి తెలిసింది. ఏది తెలంగాణలో కావచ్చు, ఆంధ్రలో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కూడా బీజేసీ సంబంధించిన ఐడియాలజీ ఉన్న వాళ్ళకున్న మావోయిస్టులకు చాలా సీరియస్ గా హింసాయుత సంఘటనలు జరిగినటువంటి ఒక చరిత్ర మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. కాబట్టి ఇప్పుడున్న గవర్నమెంట్ ఎలాంటిదంటే, అసలు ఈ సిస్టమ్, ఈ ఈజాంనే పూర్తిగా అదేది కమ్యూనిస్ట్ అంటే రష్యా వాళ్ళు, లేదా కమ్యూనిస్ట్ అంటే చైనా వాళ్ళ యొక్క ఐడియాలజీని ఈ దేశానికి ఈ విదేశీ ఐడియాలజీ మాకు అవసరం లేదని వాళ్ళు ఎప్పుడు దీన్ని వ్యతిరేకించినటువంటి పార్టీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ. కాబట్టి బేసిక్ నైజమే దీనికి చాలా పెద్ద వైరుధ్యం. బీజేపీ కాంగ్రెస్ అన్న కొన్ని సందర్భాల్లో అది ఒక కొన్ని అంశాలలో ఐక్యం ఉంటుంది, దానికి ఒక అది అంగీకారం ఉంటుంది. కానీ మావోయిస్టు పెట్టినటువంటి ఎజెండాకును బీజేపీ యొక్క సిద్ధాంతానికి ఎలాంటి పొందిక లేదు. పూర్తిగా అది ఉత్తర దక్షిణ ధృవాల లెక్కనే ఉంటుంది. పగటి రాత్రి పగల్లాగానే ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అది అబ్సల్యూట్ పవర్ తోటి ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ. సో ఇది నితీష్ కుమార్, చంద్రబాబు దీన్ని మోసినప్పటికీ కూడా మరి వాళ్ళు కూడా బీజేపీ ఐడియాలజీతోనే నడుస్తున్నట్టుగా మనం చూస్తాం. ఏది కార్పొరేట్ సెక్టర్ను ఏది ప్రమోట్ చేయడం, లేక ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని ఆడికాడికి మూసేసిన చరిత్ర చంద్రబాబుకు ఉన్నది. అదేవిధంగా నితీష్ కూడా ఉన్నది. వీళ్ళంతా అవకాశవాద ప్రజాస్వామ్యవాదులని మాకు తెలుసు. కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళని మోస్తా ఉన్నారు. ఏది బీజేపీని ఎప్పుడు మోసినా కానీ వాళ్ళనే మోస్తాడు చంద్రబాబు, కాంగ్రెస్ని ఎప్పుడు పట్టించుకోరు. కాబట్టి ఈ మూడు పార్టీలు కలిసి వాళ్ళు చేస్తున్నారు. అబ్సల్యూట్ పవర్ ఉన్నట్టే కదా. చంద్రబాబు కూడా ఏంటంటే ఆల్ పీరియడ్ దగ్గర ఆయన కొద్ది చెప్పేదాన్ని చెప్తాం. కాబట్టి చంద్రబాబు కూడా ఇటువంటి దాన్ని సరే ఏదో ఒకటి కానివ్వండి అని చెప్పే భక్తుడు. కానీ అట్టెట్లా కొంచెం వాళ్ళు ఆఫర్ ఇచ్చింది కదా, మరి వాళ్ళు ఒక కండిషన్ ప్రకారం మీరు మనం చర్చలు చేద్దామని చెప్పినారు. మరి వాళ్ళకు మీరు మరి దాన్ని పిలిచి అడగండి అని చంద్రబాబు చెప్పొచ్చు కదా, చెప్పలేదు కదా. చెప్పితే దానికి ఆధారాలు ఏమున్నాయి. కాబట్టి ఇవాళ కేంద్ర హోంమంత్రి అంత సీరియస్గా డిక్లేర్ చేసి ఎస్ వీ విల్ ఎండ్ మావోయిస్ట్ పార్టీ బై మార్చ్ 2026 అని ఆయన ఒక ప్రకటనే చేయడం జరిగింది. దాని ప్రకారమే ఇవాళ ఆపరేషన్ కగారో ఏదో నడుస్తాను మనం అనుకున్నాయి. కాబట్టి అలాంటి బద్ధ వైరుధ్యం ఉన్నటువంటి ఐడియాలజీకి, బీజేపీ ఐడియాలజీ ఉన్న మావోయిస్ట్ ఐడియాలజీ, లేకపోతే ఎన్డీఏలో ఉన్న కూటమిలో ఉన్నటువంటి పార్టీల ఐడియాలజీ చూస్తే తప్పకుండా ఇవాళ ఒక కఠోరమైనటువంటి నిర్ణయం తీసుకోవడంలో వాళ్ళు ఎప్పుడు ఎక్కువ. అయితే ఇక్కడ మావోయిస్టులు కూడా మేము చర్చలకు సిద్ధమే అన్నారు. కానీ దానికి వాళ్ళు ఒకటి కండిషన్ చెప్పాలని వాళ్ళు అడిగారు. ఏంటి? మేము ఆయుధాలు పక్కకు పెట్టి ఇది మేము కూడా మీతో చర్చలకు రావడానికి సిద్ధమే. ఒకవేళ చర్చలు సఫలమవుతుంటే ఇది జరగది అనేటువంటి హామీ మాకు రాలేదని వాళ్ళు. ఇంకొక అంశం ఏంటంటే బీజేపీ ఏమంటుందంటే, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కొంత బ్రీతింగ్ టైం కావాలి, కొంచెం సమయం తీసుకొని మళ్ళీ మేము స్ట్రైక్ చేయడానికి ప్లాన్ వేసుకోవాలనే ఉద్దేశంతో టాక్స్ అని వచ్చింది. కానీ నిజంగా వాళ్ళు టాక్స్ చేయాలనేటువంటి లక్ష్యం లేదు అని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఇరు వర్గాలకు కూడా ఈ టాక్స్ మీద సంపూర్ణమైనటువంటి అంటే ఒక అవగాహన, ఒకటి ఇరిపోయిన కండిషన్స్ రెండు కలిస్తేనే కదా, ఈ పార్టీ కండిషన్ ఆ పార్టీ కండిషన్స్ కలిస్తేనే అది టాక్స్కు దారిస్తుంది. కానీ వాళ్ళు ఓతీరుగా తొండి మాట్లాడేది, వీళ్ళు ఓతీరుగా మాట్లాడేది. కాబట్టి అవి రెండు వాళ్ళు కూడా ఏమన్నంటే, ముందు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కూడా మీరు చర్చలకు సిద్ధమని చెప్పి మళ్ళీ ఆయన రిట్రాక్ట్ అయిపోయింది. అంటే ఆయన ఎక్కువ జరిగింది. మళ్ళీ ఆయన ఏమన్నారు, ఏమో కేంద్రంలో ఆయన పట్టించుకోలేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రిగా తాను చొరవ తీసుకోలేదని అనుకుంటారని ఆయన ఏదో ప్రకటన చేసింది, కానీ దాని మీద నిలబడలేదు. కాబట్టి అల్టిమేట్గా గవర్నమెంట్ దానికి సిద్ధపడతలేదు. ఏది చర్చలకు సిద్ధం అని చెప్పినటువంటి ఆ ఆఫర్ను అంగీకరించడానికి కూడా సిద్ధపడతలేదు. వాళ్ళకు అనుమానం వాళ్ళు వ్యక్తీకరిస్తున్నారు. ఏమి లేదు, ఇది టైం గ్యాప్ తీసుకొని మళ్ళీ స్ట్రైక్ చేయడానికి వాళ్ళు ప్లాన్ వేస్తున్నారు. కానీ నిజంగా వాళ్ళు మరి చర్చకులు రావాదలుచుకుంటే మేము ఆయుధాలు కింద పెడతాం, ఆయుధాలు సమర్పిస్తాం అంటే ఆయుధాలు సమర్పించిన చర్చలు ఏముంటాయి కదా. కాబట్టి వాళ్ళు అడిగే కండిషన్ వీళ్ళు ఈ రెండు కలుస్తలేవు. అంటే చర్చలకు సిద్ధంగా వాళ్ళు లేరు, నిజంగా వీళ్ళు ఇది ఆపివేయడానికి సిద్ధంగా వీళ్ళు లేరు అనేటువంటి భావన అక్కడ వచ్చింది. కాబట్టి
ఇది స్పష్టత వాస్తవంగా ఎవరు ఈ విషయాన్ని కూడా ఇంత స్పష్టంగా చెప్పడం లేదు ఎవరు. కానీ ఇరు వర్గాల్లో ఉన్నటువంటి అపోహలు ఉన్నాయి కాబట్టి ఆ అపోహలు ఉన్నప్పుడు మాత్రం చర్చలు జరగడానికి వీల్లేదని కేంద్రం కానీ వీళ్ళు రెడీ ఉన్నారు కానీ కేంద్రం రెడీ లేదు. దాన్ని ఎందుకంటే దీన్ని అంతం చేయాలనే లక్ష్యంతో పెట్టుకున్నారు కాబట్టి దానికంటే వేరే ఇంకా షార్ట్ కట్ ఇంకేమి లేదనుకోని కేంద్రం అనుకున్నది. ఎందుకంటే వాళ్ళ నైజం అది, వాళ్ళ ఐడియాలజీ అది, వాళ్ళ దృక్పథమే అది కాబట్టి అది కావాలని చూసిండ్రు. ఇచ్చినటువంటి ఆఫర్ను వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరనేది అది ప్రజలు అర్థం చేసుకున్నారు.